హలో అండి, వెల్కమ్ టు మై ఛానల్ దుర్గా హోమ్ టైలర్. ఈరోజు వీడియోలో ఈ శారీకి నేను బ్లౌజ్ ఎలా రెడీ చేశాను అన్నది చూపిస్తున్నానండి. ఇది శారీలో వచ్చిన పీస్ కాదండి, కస్టమర్ శారీలో వచ్చిన పీస్ వద్దన్నారు. అందుకే దాన్ని మనం పక్కన పెట్టేసి వేరే పీస్కి అనేది నేను వర్క్ చేయించానండి. ఈ వర్క్ కూడా కస్టమరే సెలెక్ట్ చేసుకున్నారండి. ఆ వర్క్ నేను చేయించాను అనమాట. సెపరేట్ పీస్ వల్ల వర్క్ అనేది చాలా నీట్గా హైలైట్గా కనిపిస్తుందండి శారీలో పీస్ కన్నా. సెపరేట్ పీస్ అయితే హ్యాండ్ కూడా చూడండి ఎంత నీట్గా వర్క్ ఉందనేది. శారీలో ఎక్కువ బ్లౌజ్ ఎక్కువ హైలైట్ అవ్వడానికి శారీలో ఎక్కువ ఉన్న కలర్ క్రీమ్ కలర్ కదండి, ఆ క్రీమ్ కలరే ఎక్కువ ఫ్లవర్స్ పెద్ద సైజ్ వచ్చి ఫ్లవర్స్ వేయించాను. శారీలో గ్రీన్ కూడా ఉంది కాబట్టి ఆ గ్రీన్ కలర్ కూడా వేశారు. బ్యాక్ సైడ్ స్టెప్ వచ్చిన సైడ్ కాకుండా అటు సైడ్కి వచ్చే దగ్గర ఒక బంచెస్ లాగా వర్క్ వచ్చిందండి. బోట్ నెక్ తర్వాత హోల్ వచ్చింది కదా. కస్టమర్ మనకు పంపించిన పిక్స్లో బటన్స్ ఉన్నాయండి. నేను ఆ బటన్స్ అటువంటి బటన్స్ కాకుండా మీషోలో తీసుకున్న బటన్స్ వేసానండి. ఇవి చాలా బాగుంటాయి, లుక్ అనేది మంచి హైలైట్గా కనిపిస్తుంది. తర్వాత హ్యాండ్ కూడా చూడండి ఎంత నీట్గా ఉందో, ఫినిషింగ్ లుక్ కూడా. ఫ్రంట్ కూడా మనకి స్టెప్ వచ్చే సైడ్ కాకుండా యువతల సైడ్ వస్తుందండి. ఇది బంచ్, ఇది బోట్ నెక్కే కానీ ఫ్రంట్ ఓపెన్ అండి, ప్రిన్సెస్ కట్టే. బ్యాక్ కూడా ఆల్ ఓవర్ పైపింగ్ ఇచ్చానండి మొత్తం నేను. ఈ శారీకి ఈ బ్లౌజ్ ఎలా ఉందన్నది చిన్న కామెంట్ చేయండి. ఇంకా 2 బ్లౌజులు నేను వర్క్ చేయించినవి ఉన్నాయండి, అవి కూడా చూపిస్తాను. ఈ బ్లౌజ్ వచ్చేసి శారీలో ఉన్న పీస్కే వేయించామండి. ఆల్రెడీ మనం సెపరేట్ తీసుకుని ఒక బ్లౌజ్ వేయించి ఇచ్చేసానండి నేను. తర్వాత శారీలో పీస్కి కూడా వాళ్ళు వర్క్ కావాలన్నారు, అందుకే దీని మీద కూడా వర్క్ వేయించాను. అంచుకి ఏమీ వేయించొద్దు అన్నారు, అంచు అలా ప్లెయిన్గా ఉంచేయమన్నారు. ఫ్రంట్ బ్యాక్ మాత్రమే నేను వర్క్ వేయించానండి. ఈ వర్క్ నేను వేరే దిక్కున వేయిస్తానండి, ఓన్లీ స్టిచ్చింగ్ మాత్రమే నాది. కంప్యూటర్ వర్క్ మగ్గం వర్క్ 2 చేయిస్తాను, స్టిచ్చింగ్ మాత్రమే నేను చేస్తానండి. ఫ్రంట్ కూడా చూడండి వర్క్ ఎంత నీట్గా ఉందో, ఫినిషింగ్ కూడా నేను అంతే నీట్గా ఇచ్చానండి. హ్యాండ్ దగ్గర కూడా పైపింగ్ వేసేసాను. పైపింగ్ కూడా చూసారా ఎంత సన్నంగా వేసాను అన్నది. ఇది షేప్ బ్లౌజేనండి, ప్రిన్సెస్ కట్ కాదు. నెక్స్ట్ బ్లౌజ్ వచ్చేసి ఇదండి, ఇది కూడా శారీలో పీసే. కస్టమర్ ఏంటంటే సింగిల్ కలర్ ఉన్న డిజైన్ సెలెక్ట్ చేసుకున్నారండి. ఈ డిజైన్ సెలెక్ట్ చేసుకున్నారు. ఇది కలర్ ఆప్షన్ ఉండదండి, సింగిల్ కలర్తోనే వస్తుంది. అందుకే సింగిల్ కలర్తోనే వర్క్ వేయించాను. ఇది శారీలో ఉన్న కలర్ మాట, అందుకని ఈ కలర్తో వర్క్ అనేది వేయించాను. బ్యాక్ సైడ్ అంతా బుటీస్ ఇచ్చారు. హ్యాండ్స్కి కూడా బుటీస్ ఇచ్చారండి. స్టిచ్చింగ్ అనేది ఎంత నీట్గా ఫినిషింగ్ ఉందన్నది చూడండి. ఈ మనకు ఉక్సులు తాళ్ళ దగ్గర కూడా గ్యాప్ వచ్చేస్తుందండి చాలామంది కటింగ్. అలా కాకుండా ఈ 2 దగ్గర కంటే వచ్చేలాగా నా కటింగ్ అనేది ఉంటుందండి. ఫినిషింగ్ లుక్ కూడా అంతే పర్ఫెక్ట్గా ఉంటుందండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.